హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐఎమ్ బ్యాక్ విత్ మళ్ళీ ఒక వంటకం. రవ్వ పులిహోర చేస్తాం కదా, అది మ్యాంగోతో ఎలా చేస్తామో చూద్దామండి. సో ఫస్ట్ ఒక మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ చేస్తున్నా. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి అవి కొంచెం వేడెక్కనివ్వాలి. దానిలో మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసుకోవాలి. అవి కొంచెం మరగనిద్దాము కాసేపు. సో మరగనిచ్చేలోపు మనం నార్మల్గా మాట్లాడుకుందాము. యాక్చువల్గా మ్యాంగోతో చేసేవి చాలామందికి ఇష్టం కదా. సో పుల్లగా ఉంటాయి కదా. సో నాకు కూడా చాలా ఇష్టము, పుల్లగా ఉంటాయి. చాలామంది ఇష్టపడతారు నాలాగా. సో ఇదైతే పక్కా ట్రై చేయండి పులుపు ఇష్టమైన వాళ్ళైతే. సో మూత క్లోజ్ చేసేసి కొద్దిసేపు మరగనివ్వండి. అది మరిగాక మనం రవ్వ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం రవ్వ ఉంటుంది కదా, రైస్ రవ్వ. సో రైస్ రవ్వ మనం ఎలా తీసుకోవాలంటే వాటర్ 2 గ్లాసెస్ తీసుకోవాలి, రైస్ రవ్వ 1 గ్లాస్. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ రవ్వ తీసుకున్నాను. సో అది బాయిల్ అయిపోయాక రవ్వ కూడా అందులో వేసేయండి. రవ్వ కూడా అందులో వేసి లిట్లు అదే కొంచెం ఆయిల్ వేయండి, కింద అంటుకోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేస్తే, సో కొంచెం ఆయిల్ వేసాక మూత క్లోజ్ చేసేయండి. మూత క్లోజ్ చేసేసి కొంచెం అది ఉడకనివ్వండి. మీన్ వైల్ మనం పక్కన ఏం చేసుకుందామంటే తాలింపు పెట్టేసుకుందాం. తాలింపులో యాజ్ యూజువల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకు కావాల్సినవన్నీ వేసేసుకోవడమే. ఇక్కడ నేను ఏం వేసానంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి యాక్చువల్గా కొంచెం పెద్దగా స్లైస్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా ఎందుకంటే ఇప్పుడు మనకి ఆయిల్లో బాగా వేగుతాయి కదా, ఇలా వేగాక పచ్చిమిర్చి డైరెక్ట్గా చాలామంది తినేస్తారు, చాలా బాగుంటాయి. యాక్చువల్గా మా హస్బెండ్ ఇట్లా మా ఇంట్లో వాళ్ళందరూ మ్యాక్సిమం చాలా వరకు ఇలా కట్ చేశాక పొడుగ్గా ఉన్నాక డైరెక్ట్గా తినేస్తారు ఉప్మాలో. చాలా బాగుంటుంది. ఇందులో నిమ్మకాయ దానిలోనూ బాగుంటుంది, మామిడికాయ దానిలోనూ కూడా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత అది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా. నేను ఉడికిపోయినప్పుడు క్లిప్ మిస్ అయింది. సో అది ఉడికిపోయాక తీసి గిన్నెలో వేసేసుకోండి. అంటే కొంచెం బేషన్ లాంటి దానిలో వేసుకోండి. దానిలో తాలింపు కూడా కలిపేయండి. ఇక్కడ ఒక మ్యాంగో తీసుకోండి. బాగా పులుపు ఇష్టమైతే మీ పులుపు తగ్గట్టు క్వాంటిటీ తీసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న పప్పు చేస్తే హాఫ్ మ్యాంగో మిగిలితే ఆ హాఫ్ మ్యాంగో అండ్ ఇంకొక దానిలో హాఫ్ మ్యాంగో తీసుకున్నాను. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, మీరు గ్రేట్ చేసుకోండి, అదైతే బెస్ట్. లేదా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నాకు టైం లేక అది గ్రేట్ చేసేది కనిపించలేదు. సో నేను ముక్కలు కట్ చేశాను. గ్రేట్ చేసేసి గ్రైండ్ చేసేసి ఐదర్ గ్రేట్ లేదా గ్రైండ్ చేసేసుకొని దాన్ని తాలింపు వేసిన మూకుల్లోనే వేసేయండి. వేసేసి బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. తొక్కలు అలా ఏం రాకుండా నీట్గా బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి. దీనికైతే ఒక 5 మినిట్స్ పడుతుందండి. గ్రేట్ చేసేస్తే వేస్తే చాలా తొందరగా అయిపోద్ది, 3-4 మినిట్స్లో. నేను ముక్కలు కట్ చేశాను కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిన లేదో చూసుకున్న తర్వాత ఈ రవ్వకి అందులో మ్యాంగో పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ మ్యాంగో పేస్ట్ వేసుకొని మొత్తం మ్యాంగో ఎక్కడ ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకు మ్యాంగో లాగా ఎక్కడ కనిపించకుండా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి యమ్మీ టేస్టీ రవ్వ పులిహోర విత్ మ్యాంగో రెడీ. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మా ఇంట్లో మా సైడ్ అయితే ఇది చాలా రెగ్యులర్గా చేస్తారు, చాలా టేస్ట్ బాగుంటుంది. మేము వీక్కి 1 or 2 అన్నా చేపించుకుంటాము. ఒకసారి నిమ్మకాయ చేపించుకున్నా, ఒకసారి మ్యాంగో అయితే పక్కా చేపించుకుంటాం. బాగా పులుపుగా ఉంటే బాగుంటుంది, స్వీట్గా ఉంటే కొంచెం స్వీటిష్ టేస్ట్ లాగా అనిపిస్తుంది లైట్గా. సో మ్యాంగో చూసి దాన్ని బట్టి చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్.